రారా, వెళ్ళు, నువ్వు రారా. ఇదిగో రై, నువ్వు రారా. ఇవి నాకు అమ్మటానికి భయంగా ఉంది. ఏంట్రా? ఇవి నాకు అమ్మటానికి భయంగా ఉంది. అమ్మడానికి భయంగా ఉందా? దానా, సరేలే, అమ్ముద్దే, సరేనా? అమ్మడానికి భయంగా ఉందా? భయంగా ఉందా? ఆ అబ్బాయిని వదిలేయ్. ఎవరా నువ్వు? సూరి. వదలకపోతే ఎక్కడా అన్యాయం జరగకూడదు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను. సూరన్న, నాకు ఎవరు లేరన్నా, నేను నీతో వస్తానన్నా. నీ పేరేంటి? రాఘవ. నువ్వెవరన్నా? అది మాత్రం అడగొద్దు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. రేయ్, అన్న తడుస్తున్నాడు, గొడుగు పట్టండ్రా. నమస్కారం బాబు. నమస్తే అరుణ్. రండి. హాయ్ బాయ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిందంతా అర్థమైంది. మ్యాటర్ సూరి గారికి చెప్తాను, ఆయన మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారు. మిమ్మల్ని నమ్ముకున్నామయ్యా. సూరి చూసుకుంటాడు, మీరు బయలుదేరండి. సార్, సూర్య గారిని కలవాలంట. కూర్చోండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మా అమ్మ ఇక్కడే కాలేజీలో చదువుతుందండి. చాలా బాగా చదువుతుంది. క్లాస్లో అన్నిట్లోనూ తనే ఫస్ట్. ఈ మధ్య కాలేజీ నుంచి బాగా లేటుగా వస్తుంది. ఏమైందో కనుక్కుందామని నేనే కాలేజీకి వెళ్ళాను. కానీ కాలేజీలో మా అమ్మాయి లేదండి. కాలేజీ వెనకాల కొంతమంది పెద్దవాళ్ళ పిల్లలు మా అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి నా కళ్ళ ముందే నా కూతుర్ని వాళ్ళంతా బలవంతం చేశారు సార్. ఇదేమిటయ్యా అని అడిగితే నన్ను కొట్టి పంపారండి. ఒక్క మా అమ్మాయి కాదండి, అక్కడ చాలామంది పిల్లల జీవితాలు ఇలాగే ఉన్నాయి. సూర్య గారితో చెప్తే నాకు న్యాయం జరుగుతుందని వచ్చాను సార్. అందుకని సూర్య గారు ఒక్కసారి ఆ కాలేజీకి వస్తే. ఈ విషయానికి సూర్య అక్కర్లేదు, సూర్య తమ్ముడు రాఘవ వస్తాడు. ప్లీజ్, నేను తట్టుకోలేకపోతున్నా. ఒకే ఒక ఇంజెక్షన్ ప్లీజ్, ఒక్కటి.
చూస్తున్నారు ఇంకా పదా వెళ్ళండి. సూరన్ ఉన్న ప్లేస్ లో ఇంకొకసారి ఇలా జరిగిందనుకో, మంచి వాళ్ళకి సూరి, చెడ్డ వాళ్ళకి డాన్. మీ ఇద్దరికి బుద్ధుందా? రేపు అన్నయ్య పుట్టినరోజు అని మీకు తెలుసు. ఏ విషయం చెప్పకూడదు, ఎక్కడికి పంపించొద్దని చెప్పాను. అన్నయ్యకి బట్టలు కొందామని వెళ్ళాను, ఆ గ్యాప్ లో పంపించేశారు. మీకు భయం లేకుండా పోయింది. మీకు మాత్రమే కాదు, సూర్యన్నయ్య కూడా భయం లేకుండా పోయింది. ఆయన్ని కంట్రోల్లో పెట్టాలి. మీరు పని చేయండి, మీరు కర్ర తీస్తారని చెప్తాను, మీరు కర్ర నడిచేయండి చెప్తాను. మీరేంటి భయపడలేస్తున్నారు? కర్ర అడిగింది మిమ్మల్ని కొట్టడానికి కాదు, సూర్యని కంట్రోల్లో పెట్టాలి కదా. మీరు వెళ్ళి కర్ర అడిచండి చెప్తాను. సూరితో మాట్లాడాలంటేనే తత్తత్ అంటావు, సూరిని కంట్రోల్లో పెడతావా? హలో, మీ ముందేనమ్మా నేను తత్తత్త అనేది. కర్ర తీసుకొని సూర్యన దగ్గరికి వెళ్ళాననుకో, నన్ను చూసి ఒకటే. ఎవరిరా కంట్రోల్లో పెట్టేది? కంట్రోల్ కాదన్నా, కంట్రీ, దేశభక్తి గురించి మాట్లాడుతున్నాను. ఇదిగో కర్ర కావాలన్నావు. నేను ఎప్పుడు కర్ర కావాలన్నాను? ఎవరినో కంట్రోల్లో పెడతాన్నావు. నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు, సైలెంట్ గా ఉండు. అదే సూర్యుని కంట్రోల్లో పెడతాన్నావుగా. సూర్యని మనమేంటి కంట్రోల్లో పెట్టేది, ఆయన కంట్రోల్లో మనం ఉండాలి గాని. నువ్వంట కంట్రోల్లో పెట్టు. సూరి, ఆడి సంగతి తర్వాత చూద్దాం. ముందు బయట బస్తీ జనం నీ కోసం వెయిట్ చేస్తున్నారు. తీసుకో. నమస్కారం. ఏ రాములు, అందరూ ఒకేసారి వచ్చారు. అయ్యా, మీరు మా కోసం చాలా చేస్తున్నారు. ఇల్లు కట్టించారు, పిల్లలు చదువుకోవడానికి స్కూలు కట్టించారు. మాకు అసలు ఏ కష్టమూ రాకుండా మీ సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. అయ్యా, రేపు మీ పుట్టినరోజు. అంటే మీరు ఎప్పుడూ పుట్టినరోజు జరుపుకోరు అనుకోండి అయ్యా, కానీ ఈ ఒక్కసారికి మీ పుట్టినరోజు మేము జరుపుకుంటామయ్యా. అయ్యా, రేపు ఒకసారి మా బస్తీకి రండి అయ్యా. ఏంటి బాబా ఆలోచిస్తున్నారు? రేపు మా కోసం తప్పకుండా రావాల్సిందే. అవును, రావాల్సిందే. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? ఆయన రావాలంతే కదా. అవును. ఆయన వస్తారు, నేను తీసుకొస్తాను. ఏంటన్నా రారులే. సరే, మీ ఇష్టం. అన్నయ్య హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ఇప్పుడే ఆయన పెళ్లి గురించి అడిగేనా? రేయ్, నువ్వేదైనా అడుగు కానీ సూర్యుని పెళ్లి విషయం అడిగితే కోపం వస్తుందని నీకు తెలుసు. కోపం వస్తుందని వదిలేస్తే ఆయన పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి అయితే. నాకు ఏజ్ అయిపోతుంది. రేయ్, నీకు పుణ్యం ఉంటుంది కానీ ఇప్పటికి వదిలేరా. కావాలంటే రాత్రికి ఒంటరిగా వెళ్ళాడు. అమ్మే ఒంటరిగానా? ఓకే, నైట్ ఒక పెగ్గేసుకుని వెళ్ళి అడుగుతా. వెళ్ళు. ఓకే. నీ తమ్ముడు నా కొడుకుని కొట్టాడు. ఇప్పుడు ఆడ హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు తెలుసా? మూర్తి, కాలేజీలో అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని పాడు చేస్తున్నాడు. అవునయ్యా, యూత్ ఎంజాయ్ చేస్తారు, అంత మాత్రం కొట్టేస్తారా? అయినా నీకు నాకు బిజినెస్ లో 10 సంవత్సరాల నుంచి పార్ట్నర్షిప్ ఉంది, అది కూడా చూడ్డా. రాఘవా, అన్నయ్య కొట్టావా? కొట్టానన్నయ్య. అలాంటి వాళ్ళని కొడతాం కాదురా, చంపేయాలి. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? రత్నం, నాకు బిజినెస్ కన్నా న్యాయం ముఖ్యం. ఒరేయ్, మనతో బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపారమే తెలిసిన వాళ్ళు కాదు, మంచోళ్ళు కూడా అయి ఉండాలి. మూర్తి, వీడు అకౌంట్ సెటిల్ చేసి పంపించేసే. ఏంటి సౌండ్ ఎక్కువ అవుతుంది? సూరన్న చెయ్యి ఎత్తారు కాబట్టి బతికిపోయావు, లేదనుకో నీ కొడుకైనా కోమా స్టేజ్ లో ఉన్నాడు. నువ్వు స్ట్రైట్ గా ఏంటి బయలుదేరో చెప్పారుగా. పోరా. ఏంటో లుక్ చూసించాలు, వెళ్ళు.